నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నా పేరు జయంతి రాణి. బులెటిన్స్లో ముందు హెడ్లైన్స్. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని భావించిన యువత ఆశపై గత ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఫీజులు చేసిన యువత కాలం వృధా చేసుకుంటున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి. ఆనాటికి ఈనాటికి ఎన్టీఆర్ అంటే ప్రతి ఒక్కరికి గర్వకారణం. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే అరకేపూడి గాంధీ. జూన్ 8న మృగశిర కార్తీ రోజు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ. ఉదయం నుంచి రాత్రి వరకు అందుబాటులో ఉంటామన్న బత్తిన అమర్నాథ్ గౌడ్. మావోయిస్టుల పేరుతో లేఖ రాసి సంచలనం సృష్టించిన యువకులు అరెస్ట్. నిందితుల నుంచి నాటుబాంబులు, బెదిరింపు లేఖలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని భావించిన యువత ఆశపై గత ప్రభుత్వం నీళ్లు చల్లిందని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. మాజీ సీఎం తన ఇంట్లో వాళ్ళు ఒక చోట ఓడిపోతే మరో చోట పదవులు ఎక్కించుకుంటున్నారని, రాష్ట్రంలోని పేదలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఫీజులు చేసిన యువకుల జీవితంలో విలువైన కాలాన్ని కోల్పోయారన్నారు. ఎస్సీ గురుకులలో 10th ఇంటర్ చదివి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకు ఇవాళ బంజారాహిల్స్లోని బాబు జగజ్జీవన్ రామ్ భవన్లో సీఎం బహుమతులు అందజేశారు. ఆలోచనతో, చక్కటి ప్రణాళికతో విజయాలు సాధించినటువంటి మా విద్యార్థులకి ఆర్య మీరు స్వయంగా బహుమతులు అందచేయడం వారికి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి ఎదగడానికి తోడ్పడుతుందని మేము హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. Very true, very true. These memories are long lasting and you are going to cherish forever, dear students. We are always thankful to NITs ourselves. Venkatesh Sindhu Bhargavi, NIT 1. NITians from Gurukula Vidyalayas. నెక్స్ట్ NIT 2 రెడీగా ఉండవాలి. డాక్టర్ బాబాసాహెబ్ అందించిన రాజ్యాంగం, ఆ స్ఫూర్తి ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అందించడం ద్వారా సమాజంలో అణిచివేతకు గురైతున్న వీళ్లను, పాలితులుగా ఉన్న దళితులను, గిరిజనులను పాలకులుగా తయారు చేసి పాలసీలను ఈ దేశానికి అందించే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అందుకే వీళ్ళు చదువుకొని విద్యలో, ఉద్యోగాలలో, వృత్తి నైపుణ్యంలో కాంగ్రెస్ పార్టీ అందించిన రిజర్వేషన్లను అందిపుచ్చుకొని డాక్టర్లుగా, ఐపీఎస్లుగా, ప్రజాప్రతినిధులుగా ఈరోజు ఈ సమాజంలో రాణించి ఈరోజు ఈ వేదిక మీద నిలబడి మీకు ఆదర్శంగా మీ ముందు నించున్నారు. దీనికి ప్రధానమైన కారణం కాంగ్రెస్ పార్టీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు. మిత్రులారా, ఈరోజు ఈ గౌరవం, ఈ సమాజంలో గుర్తింపు వీళ్లకు కులం వల్ల రాలేదు, వీళ్లకు చదువు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శరిలింగంపల్లి ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ అరకేపూడి గాంధీ వివేకానంద నగర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాటికి ఈనాటికి ఎన్టీఆర్ అంటే ప్రతి ఒక్కరికి గర్వకారణమని కొనియాడారు. ఆడపిల్లలకు మానవ హక్కులు కల్పించడంలో కీలకంగా వ్యవహరించాలని, ₹2కి కిలో బియ్యం అందిస్తూ సామాన్య గుండెలో చిరస్థాయిగా నిలిచారని గుర్తు చేశారు. బంగారు
కెమెరా జూమ్ చేసుకోవచ్చా చెప్పవచ్చు. పటాన్చెరు మండల రుద్రారం గ్రామ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను 16 కోట్ల రూపాయలకు సిఎస్ఆర్ నిధులతో ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దబోతున్నట్లు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పాఠశాల నిర్మాణ ప్లాన్, మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రుద్రారం గ్రామ పరిధి నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ పాఠశాల అంగన్వాడీ పాఠశాల భవనాలను ఆధునిక సాంకేతికతో నిర్మించబోతున్నట్లు తెలిపారు. ఇది క్లాస్ రూమ్ సార్. ఈ క్లాస్ రూమ్ బయట మళ్ళీ ఇవి యూవర్స్ లాగా ఉంటాయి. టీచర్కి ప్రైవసీ కావాలంటే ఇది క్లోజ్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి పిల్లలకు 10th సరిపోతుంది అంటున్నారు. లేదు సార్, ఇప్పుడు మనకు ఉన్న స్ట్రెంగ్త్ 293 పిల్లలు ఉన్నారు సార్ ఈ స్కూల్లో. మనం ప్లాన్ చేసింది 600 స్టూడెంట్స్ కి ప్లాన్ చేసినాం సార్ ఇది. సో ఆల్రెడీ డబుల్ స్టూడెంట్స్ గురించి కాదు, ఫ్యూచర్ లో పైన జూన్ 8న మృగశిర కార్తీ రోజు చేసే చేప ప్రసాదం ఇవ్వడం జరగబోతుందని బొత్తిన కుటుంబ సభ్యులు బొత్తిని అమర్నాథ్ గౌడ్ తెలిపారు. ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు చేప ప్రసాదం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇవ్వనున్నట్లు తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా పక్క రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా వేలాది మంది వచ్చే అవకాశం ఉండడంతో అందరికీ అందుబాటులో చేప ప్రసాదం ఉంచనున్నట్లు వారు తెలిపారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. మా బత్తిని ఫ్యామిలీ తరఫు నుంచి నా పేరు బత్తిని అమర్నాథ్ గౌడ్. నేను బత్తిని అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అబ్బాయిని. ప్రతి సంవత్సరం ఎలా అయితే జూన్ వస్తుందో మృగశిర కార్తీ, ఈసారి 8th జూన్కి ఉంది. మేము మృగశిర కార్తీ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రతి సంవత్సరం ప్రసాదం ఎలా అయితే పంపిణీ చేస్తామో ఈ సంవత్సరంగా జూన్ 8న ఉదయం మార్నింగ్ 10:30-11 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో. మళ్ళీ 9th జూన్ 10 గంటల వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉంటుంది. దాని తర్వాత ఇంకా 2-3 రోజులు దూర్బోనిలా ప్లస్ కవాడిగూడల 2 జాగాల ఇంటి కాడ కూడా ఇస్తాము. ఎవరన్నా మిస్ అయినా కానీ అక్కడ రావచ్చు. అందరికీ ప్రజలకి ఏంటంటే వచ్చే పేషెంట్స్కి ఎవరు తొందర పడకండి, అందరికీ దొరుకుతుంది. వచ్చిన వాళ్ళకి అందరికీ దొరుకుతుంది. కొద్దిగా మన లోకల్ వాళ్ళు ఉంటే లేట్ అవర్స్లో రండి, తొందరగా రాకండి. కొంచెం లేట్ అవర్స్లో వస్తే సాఫీగా వెళ్ళిపోతుంది. స్టార్టింగ్ క్రౌడ్ ఎక్కువ కష్టాలు పడకుండా ఫ్రీగా రండి. అది ఇంకా గవర్నమెంట్ మనకి అన్ని అరేంజ్మెంట్స్, ఫీజు ప్రసాదానికి అన్ని అరేంజ్మెంట్స్ లైక్ పోలీసు, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ డిపార్ట్మెంట్లు అన్నీ అరేంజ్ చేస్తున్నాయి. లాస్ట్ ఏమైతే తప్పిదాలు అయినాయో ఆ తప్పిదాలని అబ్జర్వేషన్లో పెట్టుకొని ఇప్పుడు ఇంకా దాన్ని ఎంత బెటర్ చేయాలో అది వాళ్ళు చేస్తున్నారు. అయితే అన్ని డిపార్ట్మెంట్ కూడా మాకు ఇవాళ మా ఆఫ్టర్నూన్ కూడా మళ్ళీ సార్ పొన్నం మినిస్టర్ గారు, పొన్నం ప్రభాకర్ గారు కూడా మీటింగ్ ఉంది ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి. అయితే 4 o'clock మళ్ళీ అక్కడ వెళ్తాము. అన్ని విధాలుగా
అన్ని అరేంజ్మెంట్స్ బాగా అవుతుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు బతిని గౌరీ శంకర్ గౌడ్. నేను దుర్గోలిలో ఉంటాను. అయితే ఇందులో ఒక చిన్న సవరణ ఏం జరిగిందంటే ప్రెస్ నోట్లో బత్తిని కుటుంబంలో 5 అన్నదమ్ముల్లో బత్తిని శివరాం శంకర్ గౌడ్, బత్తిని సోమలింగం గౌడ్, బత్తిని విశ్వనాథం గౌడ్ 3వ వారు, 4 బత్తిని హరినాథ్ గౌడ్, 5వ వారు ఉమామహేశ్వర్ గౌడ్. అయితే 5 వాళ్ళు కాలం చేసి ఉన్నారు. ఇప్పుడు ఈ పరివారంలో ముఖ్యులు పెద్దలు బత్తిని విశ్వనాథం గౌడ్ గారు ఉన్నారు. ఏ కార్యక్రమం అయితే జరుగుతుందో ఈ మొత్తం వారి ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్నది అన్నమాట. దూద్బోలిలో ఉదయం 7వ తేదీ ఉదయం సత్యనారాయణ వ్రతం మొదలుకొని భావి పూజ అవన్నీ చేసుకున్న దాని తర్వాత 12 గంటల పాటు ప్రసాదాన్ని తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రసాదాన్ని తయారు చేయడం జరుగుతుంది. 8వ తేదీ ఉదయం 10కి ఎగ్జిబిషన్ గ్రౌండ్ చేరుకొని 9వ తేదీ ఉదయం 10:30-11 గంటల వరకు కూడా నిరవధికంగా అందరికీ ఇస్తున్నాం. అయితే ఇక్కడ లోకల్ ప్రజలకు ఒక విన్నపం ఏంటంటే, మీరు అందరూ కూడా ఎవరైతే తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్నారో వాళ్ళు లేట్ అవర్స్ ఎంతవరకు ఆలస్యంగా వస్తే వాళ్ళకి అంత మంచిది. నాన్ స్టాప్ 24 గంటల పాటు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఇవ్వడం జరుగుతుంది. ప్రసాదం పంపిణీ అనేది 24 గంటల పాటు నిరవధికంగా ఏ ఆటంకములు జరగకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ మత్స్యశాఖ వారు ఈ మొట్టమొదటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 1,25,000 చేప పిల్లలని అనేది జాగ్రత్త పరుచుకొని ఉన్నారు. వాళ్ళు సమకూర్చుకుంటున్నారు. ఫస్ట్ మొదటి విడతగా, 2వ విడతగా మళ్ళీ దాని తర్వాత ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంటాయో వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకుంటునే ప్రాతిపదికన వాళ్ళు ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు మున్సిపల్ వారు, క్లీనింగ్ అండ్ ట్రాఫిక్ వాళ్ళు, హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 21వ తేదీన మావోయిస్టుల పేరుతో లేఖ రాసి సంచలనం సృష్టించిన కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడు కూన రాఘవేందర్ గౌడ్ ఇంట్లోనే కిరాయికి ఉన్నట్లు ఎర్రంశెట్టి రాజు అతని స్నేహితుడు కందురెల్లి రాజుగా గుర్తించారు పోలీసులు. 2 నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 13 చిన్నపాటి నాటు బాంబులు, 4 చరవాణిలు, 2 బెదిరింపు లేఖలు స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం మనకు షాపూర్ నుంచి పూనా రాఘవేందర్ గౌడ్ అని పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లో ఏంటంటే, ఆ 21st నైట్ అతను ఇంట్లో పడుకొని ఉండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తన ఇంటి ముందు ఉన్న ఒక తులసి చెట్టును పీకి ఒక లెటర్ తన కార్ మీద పెట్టి దాని పక్కనే ఒక రెడ్ కలర్ టవల్ ఒకటి పెట్టడం జరిగిందని చెప్పి కంప్లైంట్ చేసిండు. ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒకటి నక్సలైట్స్ సంబంధించి శంకరన్న గ్యాంగ్ రామదాసు రాసినట్టు ఒక లెటర్ రాసిండు. అందులో ఆ లెటర్లో ఏముందంటే, ఒక 50 లక్షల రూపాయలు అతను డిమాండ్ చేసిండు. ఇతన్ని రాఘవేందర్ గౌడ్ వాళ్ళ ఫాదర్ రవీందర్ గౌడ్ను డిమాండ్ చేసిండు. 50 లక్షలు ఇవ్వకుంటే నీ కొడుకు రాఘవేందర్ గౌడ్ను చంపేస్తాం, అదేవిధంగా నీ 2 ఇండ్లు కూడా కూల్ చేస్తామని చెప్పి అందులో హెచ్చరించడం జరిగింది. మేము ఈ డబ్బులు రెడీ చేసి పెట్టుకోండి, మేము త్వరలో మళ్ళీ నీకు సెకండ్ లెటర్ పంపిస్తాం, అప్పుడు ఎక్కడికి తీసుకురావాలో ఆ డబ్బులు తీసుకురావాలని అతను అందులో హెచ్చరించి, ఈ విషయాన్ని పోలీసులకు చెప్పొద్దు, ఒకవేళ నీకు ఇది విల్లింగ్ ఉండి ఇవ్వాలనుకుంటే ఈ యొక్క రెడ్ టవల్ని నువ్వు ఒక మెయిన్ దర్వాజా కట్టాలని చెప్పేసి అతను హెచ్చరించి అతను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన ఇచ్చిన కంప్లైంట్ మీద మేము ఇమీడియట్గా అప్రాప్రియేట్ సెక్షన్లో కేసు నమోదు చేసుకొని సిపి గారి ఆదేశానుసారంగా మేము ఒక 3 టీంలు తయారు చేసి ఆ 3 టీంలు పూర్తిగా ఈ ఇన్వెస్టిగేషన్ పర్పస్లో మేము పంపడం జరిగింది. అందులో టెక్నికల్గా మేము పూర్తిగా అధ్యయనం చేసి ఆ టెక్నికల్ ఎవిడెన్స్, అదేవిధంగా హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా మేము ఈరోజు మార్నింగ్ 9:30కి హెచ్ఎంటి నగర్లో ఇన్స్పెక్టర్ గారి ఆదేశానుసారంగా ఇన్స్పెక్టర్ గారు, డిఏ గారు, అదేవిధంగా వాళ్ళ ఎస్ఐ గారు అందరూ కలిసి ఈరోజు అందులో ఒక అనుమానాస్పదంగా ఉన్న 2 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. అతని పేరు ఎర్రంశెట్టి రాజు ఒకతను, అదేవిధంగా ఇంకో అతను
కొండూరు వెళ్ళి రాజు ఇద్దరిది కూడా యాక్చువల్గా గన్నవరం, విజయవాడ దగ్గర గన్నవరం. అయితే వాళ్ళని విచారిస్తే మనకు తెలిసింది ఏంటంటే ఈ ఎర్రంశెట్టి రాజు అనే అతను ఈ షాపూర్లో ఎవరైతే మనకు కంప్లైంట్ ఇచ్చిండో రవీందర్ గౌడ్ వాళ్ళ ఇంట్లో లాస్ట్ 3 yearsకి వెళ్ళి కిరాయికుంటుండు. ఆ కిరాయికుంటూ అతను కొంచెం గతంలో ఇతని మీద ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా ఉన్నాయి. ఒక 5-6 అఫెన్స్లలో ఇతను విజయవాడలో దొంగతనాలు, టెంపుల్ అఫెన్స్ చేసి పట్టుబడ్డాడు. ఇవి కోర్టులో నడుస్తున్నాయి. తర్వాత ఆర్థికంగా కూడా చాలా దిగజారి చాలా వ్యసనాలకు లోనై ఇతను అప్పుల పాలైంది సుమారుగా 20 లక్షల దాకా. ఈ అప్పులు తీర్చుకోవడానికి ఎలాంటి మార్గం ఆలోచించి ఇతను ఒక సుడో నక్సలైట్గా మారి ఈ లెటర్ పెడితే ఇతను డబ్బున్నాడు కాబట్టి ఈ లెటర్కి రెస్పాండ్ అయ్యి డబ్బులు ఇస్తాడనే ఆలోచనతోటి తన ఫ్రెండ్ ఇంకొక రాజును పిలిపించి అతనితో మాట్లాడి అతనికి ఫస్ట్ ఇనీషియల్గా ఒక 5,000 క్యాష్ ఇచ్చి అతన్ని పిలిపించుకొని అతని ద్వారా ఇల్లు చూపెట్టి ఈ లెటర్ ఇతనైతే గుర్తుపడతారని అతని ద్వారా మాస్క్ ధరించి ఆ లెటర్ పెట్టించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కాన్సెంట్ ఇచ్చింటారనే ఉద్దేశంతో వాళ్ళు దానికి మళ్ళా ఒక 2వ లెటర్ తయారు చేసుకొని ఈరోజు మీరు ఆ 50 లక్షలు తీసుకొని సాయంత్రం గరీబ్ రథ్ ట్రైన్కు అంటే రేపు సాయంత్రం గరీబ్ రథ్ ట్రైన్కు G10 దాంట్లో సీట్ నెంబర్ 5 కింద ఈ బ్యాగ్ పెట్టాలని చెప్పి, లేకపోతే ఈ బాంబులు అన్నీ కూడా శాంపిల్గా పెడుతున్నాం, ఈ బాంబులతోటి నీ ఇల్లు పెళ్లి చేస్తాం, తర్వాత నీ కొడుకుని చంపేస్తాం, అన్నెసెసరీగా ఎవరికి చెప్పకని చెప్పి మళ్ళీ ఒక థ్రెటన్ లెటర్ రాసుకొని ఈ బాంబులు కూడా అతను ఈ గ్యాప్ టైంలో శ్రీకాకుళం వెళ్ళి అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఈరోజు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే మనం గమనించి వాళ్ళని ఇవాళ అప్రహెండ్ చేసి మనం పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఈ మొత్తం ఈ కేసులో మనకు ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో టోటల్గా డిఐ కనకయ్య గారు, అదేవిధంగా ఎస్ఐ ప్రేమ్ సాగర్, నరేష్, నాయక్ వీళ్ళందరూ కూడా ఎక్సలెంట్ వర్క్ చేసినారు. ఈ వర్క్ చేసినందుకు వీళ్ళను సిపి గారు, డీసీపీ గారు, మేము అందరం కూడా అభినందిస్తున్నాం. ఇంత త్వరలో ఈ కేసు డిటెక్ట్ చేసినందుకు వాళ్ళకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు 102వ జయంతి మే 28 తేదీన ప్రతి ఏటా రాష్ట్ర వేడుకగా రాష్ట్రమంతా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు బుధవారం ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రఖ్యాత తెలుగు నటుడుగా కాకుండా రాజకీయ జీవితంలో కూడా ఆదర్శవంతంగా నిలిచారని గుర్తు చేశారు. విజయనగర పట్టణంలోని పలు సినిమా థియేటర్లో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ బుధవారం తనిఖీలు నిర్వహించారు. ముందుగా లీలామహల్ థియేటర్లో తనిఖీలు చేశారు. పారిశుద్ధ్య నివారణ, తినుబండాల నాణ్యత, వాటి ధరలు, టికెట్ ధరలు, విక్రయాలు, ఫైర్ సేఫ్టీ, మరుగుదొడ్లు నిర్వహణ వంటి అంశాలపై జాయింట్ కలెక్టర్ ఆరా తీశారు. ఈ క్రమంలో ఇన్ఛార్జి ఆర్డీఓ సవరమ్మ, ఇన్ఛార్జ్ తహసీల్దార్ సర్వకుమార్ తదితరులు పాల్గొన్నారు.
సీట్లు డ్యామేజ్ ఉన్నాయంటే బిల్డింగ్ నుంచి లైసెన్స్ ఎక్కడ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని దయ్యాలగుండు తాండాలో రామావత్ డాక్యాకి చెందిన గొర్రెల మందలపై కుక్కలు ముక్కుముడిగా దాడి చేయడంతో 37 గొర్రెలు మృతి చెందగా 15 గొర్రెలు గాయాల పాలయ్యాయి. గొర్రెల మందపై కుక్కలు ముక్కుముడిగా దాడి చేయడంతో 5 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని యజమాని బోరున విలపిస్తున్నాడు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని గొర్రెల యజమాని రామావత్ డాక్యా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ లలిత గొర్రెల మృతి జరిగిన నష్టంపై ప్రభుత్వానికి నివేదిక అందజేయడం జరుగుతుందని తెలిపారు. రాత్రి మామూలుగా మనకు 11 గంటల తర్వాత ఒక 10 కుక్కలు వచ్చి గొర్రెల దొడ్లో వచ్చి మొత్తం ఒక 150 గొర్రెల వరకు ఉంటాయి. అందులో వచ్చేసి కుక్కలు ఒకటేసారి రావడం వల్ల ఆ కుక్కలు ఆ గొర్రెలు కరవడం వల్ల మిగతా చాలా వరకు డ్యామేజ్ అయినాయి. ఒక 48 గొర్రెల వరకు చచ్చిపోయినాయి. అందులో ఒక 18 గొర్రెల వరకు డ్యామేజ్ అయిపోయినాయి. ఒకటిసారి ఇంత కుక్కలు రావడం వల్ల అంత డ్యామేజ్ అయింది. కాబట్టి ఈ రైతులకు చూస్తే చాలా బీదోళ్ళు, వాళ్ళకి ఎటువంటి ఆధారం లేదు, గొర్రెల మీద ఆధారపడి బతుకుతుండే వాళ్ళు, వాళ్ళకు భూమి అలాంటివి ఏం లేదు. గవర్నమెంట్ వీళ్ళకు ఆదుకోవాలని మేము తండ పెద్దలుగా మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎటువంటి వీటికి కూడా ఇన్సూరెన్స్ లేదు, వాళ్ళు గవర్నమెంట్ నుంచి రాలేదు. ఏంటంటే వాళ్ళు ఓన్గా డబ్బులు పెట్టి తీసుకోవడం జరిగింది. చాలా ఈ విధంగా నష్టం వచ్చింది. కాబట్టి ఒక మినిమం 4 నుంచి 5 లక్షల వరకు వీళ్ళకు నష్టం వాటిల్లింది. కాబట్టి గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని ఏమైనా సాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. కుక్కలు అనేది ఎప్పుడు వస్తుంటాయా, లేకపోతే ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా? అంటే కుక్కలు ప్రజెంట్లీ నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఈ వర్షాకాలం వస్తున్నాయి కాబట్టి ఇలాంటి నేను మార్నింగ్ ఇన్స్టిట్యూషన్కి విజిట్ చేసేసరికి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా రైతులకి నైటు షీప్ని అటాక్ చేసినాయి స్ట్రీట్ డాగ్స్ అని. ఇందులో నేను ఇమ్మీడియట్గా నా స్టాఫ్ని తీసుకొని ఈ లొకేషన్కి వచ్చాను. ఈ సంఘటన జరిగిన లొకేషన్కి వచ్చాను. ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇందులో 37 దానిక షీప్, అందులో 27 పెద్దవి, ఒక 10 దానిక చిన్న ల్యాంబ్స్ అంటాము, ఇవి చనిపోయినాయి అటాక్ చేసి. ఇంకా కూడా 15 దానిక అటాక్ చేసి బతుకున్నవి ఉన్నాయి. వాటికి మేము తక్షణమే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము. పోస్ట్ బ్యాట్ ARV అంటాము, ఆ వ్యాక్సినేషన్స్ మా ఇన్స్టిట్యూషన్ నుంచే గవర్నమెంట్ తరఫు నుంచి ఇస్తున్నాము. ట్రీట్మెంట్ కూడా మేమే మొత్తం ఈ 15 గొర్రెలు ఒక బర్రె దుడ్డు తినిపోయినాయి, ఒక లేగ కూడా తినిపోయినాయి. ఎన్ని లక్షల దాకా మీకు నష్టం జరుగుతుంది? ఇప్పుడు దీనికైనా 4 లక్షలు అవుతాయి. ఇప్పుడు 15 అయితే 20 గొర్రెలకు పైన ఉన్నాయి గాయపడి అయిపోయినాయి అక్కడనే. చెప్పు అట్లా అని చెప్పు, ఇప్పుడు చెప్పు. గవర్నమెంట్ సాయం 40 గొర్రెలు అయితే చచ్చిపోయినాయి ఆల్రెడీగా. 20 గొర్రెలు గాయపడి ఉన్నాయి. ఈ కుక్కల నుంచి నష్టం అయిపోతున్నాం మేము అంతే. ఎప్పుడు వచ్చినాయి కుక్కలు? ఎప్పుడు వచ్చినాయి? ఎప్పుడు జరిగింది ఇట్లా? నిన్న ఉన్నాయి కానీ రాత్రి మాత్రం. హైదరాబాద్ ముషీరాబాద్ MRO కార్యాలయంలో ACB సోదాలు జరిపింది. ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసం RI మహేష్ 1,30,000 లంచం డిమాండ్ చేసినట్లు గుర్తించింది. 25,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ACBకి అధికారులు పట్టుకున్నారు. MRO కార్యాలయంతో పాటు మహేష్ నివాసంలో సోదాలు చేస్తున్నారు. RI మహేష్ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు ACB అధికారులు.
ప్రైవేట్ పాఠశాలలు కళాశాల బస్సులకు వ్యాన్లకు ఫిట్నెస్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలని ఆర్డీఓ అధికారులు తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ రవాణా శాఖ కార్యాలయంలో స్కూల్ బస్సులకు ఫిట్నెస్ టెస్టులు నిర్వహించారు. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కనీస సీనియర్ డ్రైవర్లను పెట్టుకోవాలని సూచించారు. బస్సులు కండిషన్, టైర్లు, హెడ్ లైట్లు బాగుండాలని, ఎమర్జెన్సీ ఎగ్జిట్, పిల్లలు దిగడానికి వీలుగా బస్ ఫుడ్ బోర్డును ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అగ్నిమాపక రక్షణ పరికరాలు లేకపోతే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వరని తెలిపారు. జూన్ 15లోగా అన్ని బస్సులు ఫిట్నెస్ చేయించుకోవాలని, ఫిట్నెస్ లేకుంటే జరిమానాతో పాటు కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు ఆర్టీఏ అధికారులు. ఎక్స్ప్రెస్ ఉంది. సాధారణం విద్యా సంస్థల యజమానులకు చెప్పేది ఏమనగా సకాలంలో స్కూల్ బస్సులు అన్నీ రిపేర్లు చేసుకొని వచ్చి ఫిట్నెస్ చేసుకోవాలి. ఏమైనా రిపేర్లు ఏమైనా ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు రిపేర్లు చూసుకొని రిజెక్ట్ చేస్తున్నాం, సిఎఫ్ఆర్ అది ఇచ్చి అవన్నీ చేసుకొని నెక్స్ట్ డే వాళ్ళు మాకు అన్నీ చూసిన తర్వాతనే మేము ఫిట్నెస్ చేస్తున్నాం. బండి ఫిట్నెస్, బండి కాగితాలు, ఇన్సూరెన్సు, పొల్యూషను, డ్రైవర్ లైసెన్సు, 60 సంవత్సరాల లోపల డ్రైవర్నే పెట్టుకోవాలి. డ్రైవర్కి అప్పుడప్పుడు 6 నెలలకోసారి ఫిజికల్గా మెడికల్ చెకప్ చేయించుకోవాలి. టోటల్గా ఎన్ని బస్సులు ఉన్నాయి సార్ జిల్లాలో? టోటల్గా దాదాపుగా 500 బస్సులు దాకా ఉన్నాయి. 15 సంవత్సరాల అయిన బస్సులకి ఫిట్నెస్ కాదు. ఒకవేళ వాళ్ళు 15 సంవత్సరాల అయిన బస్సులు రోడ్డు మీదకి ఎక్కిన వేళ వాళ్ళకి పట్టుబడితే బండి సీజ్ చేసి జప్తు చేయబడుతుంది. ఇప్పటివరకు 200 దాకా ఫిట్నెస్ అయినాయి, ఇంకా ఉన్నాయి. జూన్ 15 వరకు టైం ఉంది. ఈ లోపల ఏమన్నా రిపేర్లు ఉంటే చేసుకొని సకాలంలో వచ్చి ఫిట్నెస్ చేయించుకోవాలి. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని భావించిన యువత ఆశపై గత ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఫీజులు చేసిన యువత కాలం వృధా చేసుకుంటున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి. ఆనాటికి ఈనాటికి ఎన్టీఆర్ అంటే ప్రతి ఒక్కరికి గర్వకారణం. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే అరకేపూడి గాంధీ. జూన్ 8న మృగశిర కార్తీ రోజు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ. ఉదయం నుంచి రాత్రి వరకు అందుబాటులో ఉంటామన్న బత్తిన అమర్నాథ్ గౌడ్. మావోయిస్టుల పేరుతో లేఖ రాసి సంచలనం సృష్టించిన యువకులు అరెస్ట్. నిందితుల నుంచి నాటు బాంబులు, బెదిరింపు లేఖలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.